దేవరా సినిమా తర్వాత ఇక వరుసగా జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ వస్తాయని ఆశించారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే దేవరా కాగానే మరుసటి సంవత్సరం వార్ 2తో ప్రేక్షకులను పలకరించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో ఎన్టీఆర్ జనం ముందుకు వస్తారని ఆశించారు అభిమానులు. ఈ సినిమా షూటింగ్లో జాప్యం తప్పదు అన్నమాట వినిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ వస్తుందని ఆశించారు, కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న రవి బర్సూర్ సైతం ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారంటే నిజమేగా అంటున్నారు సినీ ఫ్యాన్స్. అందువల్లే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ 2027లో ఉంటుందని భావించవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. 100 దేశాల్లో డ్రాగన్ సినిమా రిలీజ్. ఈ ఏడాది చివరిలో డ్రాగన్ వస్తుందని అన్నారు, కానీ మహేష్ బాబు బన్నీకి పోటీగా వెళ్తున్న ఎన్టీఆర్ ముగ్గురు సమ్మర్ పైనే టార్గెట్ పెట్టుకున్నారు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే క్రేజీ ప్రాజెక్ట్ రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీ. అల్లు అర్జున్, అట్లీ సుకుమార్ సినిమా కూడా 2027లోనే జనం ముందుకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం కూడా అదే ఏడాది వస్తే టాలీవుడ్ ఆశలు పెట్టుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకే సంవత్సరం వెలుగు చూస్తాయని చెప్పొచ్చు. వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ కూడా వచ్చే సంవత్సరం వేసవిలో రానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సైతం అదే ప్రాంతంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. బన్నీ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 22వ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. కానీ ఏ తేదీన రిలీజ్ అవుతుంది అన్నది ప్రత్యేకంగా ప్రకటించలేదు. కానీ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మాత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. అధికారికంగా ప్రకటించిన తేదీ ఇది. మొత్తం 120 దేశాల్లో వారణాసి రిలీజ్ అవుతోంది. ఓ భారతీయ చిత్రం ఇన్ని దేశాల్లో రిలీజ్ అవ్వడం అన్నది ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో ఈ రేంజ్లో రిలీజ్ అవ్వలేదు. ఒక రకంగా వారణాసి ఓ రికార్డ్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు ధీటుగా బన్నీ 22వ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారు. తాను ఎంచుకున్న కథాంశం కూడా యూనిక్గా ఉండడంతో గ్లోబల్ స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కూడా 2027కి వెళ్లడంతో మహేష్, బన్నీ, ఎన్టీఆర్ల మధ్య పోటీ నెలకొంది. బన్నీ అండ్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు, కానీ సమ్మర్కి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బన్నీ, మహేష్, ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రాలు పాన్ వరల్డ్లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమా ముందుగా 120 దేశాల్లో రిలీజ్ అయితే ఫలితాల్లో ఏ మాత్రం తేడాలు జరిగినా బన్నీ, ఎన్టీఆర్ అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వారణాసి రిలీజ్ విషయంలో జరిగిన తప్పిదాలను బన్నీ, ఎన్టీఆర్ సినిమాలు చేయకుండా ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కలెక్షన్లు తక్కువగా ఉన్న చోట రిలీజ్ ఆపొచ్చు. అలా కాకుండా ఒక్కసారి చేతులు దాటిందంటే చేసేదేమి ఉండదు, జరిగేది చూస్తూ ఉండడమే. ఎందుకంటే పాన్ వరల్డ్ రిలీజ్ అన్నది టాలీవుడ్కు ఇదే కొత్త అనుభవం. గతంలో తెలుగు సినిమాలు విదేశాల్లో రిలీజ్ అయినా కూడా చాలా లిమిటెడ్గా రిలీజ్ అన్నది జరిగింది. 100 దేశాల్లో ఏ సినిమా రిలీజ్ కాలేదు. కాబట్టి ప్రతి స్టెప్ పర్ఫెక్ట్గా ఉండాలని అటు మహేష్, బన్నీ, ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక సామెతలో ఆలస్యం అమృతం విషం అన్నారు, కానీ స్టార్ మూవీస్కి ఆలస్యమే అమృతంగా మారుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన బంపర్ హిట్స్ అయ్యాయని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ కూడా ఇది అని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అంటూ వినిపిస్తోంది. ఈ ఏడాది మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా అసలు టైటిల్ వెలుగు చూస్తుందని అంటున్నారు. మరి ఏ టైటిల్తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రూపొందుతుందో, ఆ చిత్రం ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి. డ్రాగన్ షూటింగ్ విషయానికి వస్తే మేకర్స్ అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్లోనో లేదా బయట కనిపించినప్పుడు తీసిన ఫోటోలు మినహా సెట్ నుంచి ఒక్క చిన్న లీక్ కూడా రాకుండా ప్రశాంత్ నీల్ టీం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లీకుల వల్ల సినిమా పైన ఉన్న క్యూరియాసిటీ దెబ్బతినకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు తారక్ గెటప్ బయటకు రాకూడదని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయించుకుంది. ఫ్యాన్స్లో ఉన్న ఎగ్జైట్మెంట్ని అలాగే మెయింటైన్ చేస్తూ సరైన సమయంలో సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాల తరహాలోనే ఇందులో కూడా విజువల్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం.
అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మే 20వ తేదీన అంటే మన ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఆ రోజు వచ్చే అప్డేట్ సినిమా పైన ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలాగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ సమీకరణాలు మారిపోవడం ఖాయం. మే 20న ఇంటర్నెట్లో ఒక ఊహించని విస్ఫోటనం సంభవించబోతోందని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తారక్ను ఎలా ప్రజెంట్ చేస్తారో అని నందమూరి అభిమానులు, అటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క అప్డేట్తోనే సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలియనుంది. మొత్తానికి డ్రాగన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, తారక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. ఈ చిత్రం టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.